అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అయితే మా నావ అయితే ఈరోజు ఏనబోతుందండి. చూడండి పెయ్యి ఎలా కదులుతుందో. అయితే ఇంకా 3 రోజులు బట్టి అయితే మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే దీని పొట్టలో చాలా పెద్ద పెయ్య ఉందండి. మరి అది ఎలా ఏటనేది మాకైతే భయం వేసింది. కాకపోతే అవి ఎంత నొప్పులు వచ్చినా తట్టుకొని 3వ రోజు అయితే పెయిన్ వేసిందండి. అంటే ఇప్పుడు ఆవులు ఏమైనా నీరసగా ఉండి మరి లేగలేకపోతే మాత్రం డాక్టర్ని పిలవాల్సిందే. లేకపోతే ఇది మాత్రం చాలా యాక్టివ్గా ఉంది కనుక మాకు అస్సలు ఏమీ ఇబ్బంది అయితే మేమైతే పడలేదు. రోజు నైట్ అయితే 11-12 వరకు తిరిగేసి ఉండి దీన్ని చూసుకుంటే ఈనేటప్పుడు ఈ ఆవుకైతే కొంచెం హెల్ప్ చేయాలండి మేము. ఎందుకంటే ఇది కొంచెం ఇబ్బందులు పడి వచ్చింది. అందువల్ల అయితే దీనికి హెల్ప్ చేస్తానన్నమాట. అందుకు మళ్ళీ నెక్స్ట్ ఏమంటే కుక్కలు కూడా అనండి పెయిన్ వేసిన వెంటనే మనం లేకుంటే పెయ్యిల్ని సీరియడం అంటే అలా చేస్తాయండి. అందువల్ల అయితే ఈ ఆవులని అయితే మనమైతే ఈనే ముందు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులోనైతే అస్సలు ఇది లేదండి. అయితే అలానే నేనైతే ఇంకా కుడితి పెట్టేసా. ఇంకా దనికాసే నా కళ్ళు ఏకం దనికాసే ఉన్నాయండి. ఎందుకంటే ఇంకా దానికి ఉండే ప్రాబ్లమ్స్ అలాగ ఉంటాయి. మనం ఒక మనిషి అయితే ఎంత బాధపడతామో ఆవులు కూడా అంతేనండి. అయితే అందులో ఇది ఆవు చిన్నది పెయ్యి పెద్దది అవ్వడంతో చాలా ఇబ్బంది అయితే పడిందండి. అయితే నేనైతే ఎప్పుడు ప్రతిసారి ఇది ఏంటంటే 5వ ఈత అండి. ఈ 5వ ఈత ప్రతి ఈతకు కూడా నేను ఏదో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ పెదనాన్న అయితే కొంచెం హెల్ప్ చేస్తామంటే ఈ కాలు తల వచ్చిన తర్వాత మాత్రమే మనము ఏదైనా చేయగలము. అంతవరకు అయితే ఏమీ చేయలేమండి. అంటే జస్ట్ మనం కొంచెం వాటికి సహాయం చేసామంటే అవి తొందరగా పెయిన్ అయితే వీనే అవకాశాలు ఉన్నాయంటే అవి ఎక్కువ కష్టపడవు. అది కూడా పొట్ట కొంచెం నొప్పులు ఇస్తేనే మనం ఆ పెయిన్ని తీయగలమన్నమాట. లేదు అంటే బలవంతంగా అయితే ఎవ్వరు కూడా తీయకండి. ఎందుకంటే బలవంతంగా తీస్తే మాత్రం ఆవులు చాలా ఇబ్బంది పడతాయండి. అది నొప్పులు ఇస్తేప్పుడు మేము కొంచెం హెల్ప్ చేస్తున్నాం. అంటే మాకు తెలిసినట్టుగా ఇప్పుడే కాదండి, నాకు ఒక 10 సంవత్సరాల నుండి ఆవులు ఉన్నాయి. ప్రతి దీనికి కూడా హెల్ప్ చేస్తాను. కాకపోతే దీనికైతే మరీ కొంచెం ఎక్కువ కేరింగ్ అయితే తీసుకుంటున్నాండి ఈ ఆవుకి. ఎందుకంటే ఈ ఆవు చిన్నది, చాలా చిన్నదండి ఆవు. మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా. అందువల్ల అయితే మేమైతే మరీ ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం హెల్ప్ అయితే చేస్తాము. చూస్తున్నారు కదా పెయ్యి మరి వచ్చేసింది. ఇంకా పెయ్యి అందరూ అడుగుతున్నారు ఏ పెయ్యి అనేసి. మరి నేనైతే అస్సలు ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఆ పెయ్యిని క్లీన్ చేయడం ఇంకా ఉన్నది. అసలు దాన్ని నేను చూడలేదు. జస్ట్ ఎంత బేగి ఇంక మా ఆవు ఇంకెలా ఉంటుందో ఏటని నాకైతే లోపలైతే చాలా భయం ఉందండి. ఎందుకంటే అంత పెయ్యిని వేసేటప్పుడు ఆ ఆవుకి ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, ఇంజెక్షన్ చేసినప్పుడు కొంచెం ఏ పెయ్యి అయినా పర్వాలేదు, చిన్న పెయ్యి ఇంజెక్షన్లు అయితే మా ఆవుకి చెయ్యండి, పెద్దవి అసలు చేయకు. ఎందుకంటే మా ఆవు చిన్నది, ఈనేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్తానండి. అందులో మేము ఫస్ట్ నెల రోజుల ముందు కూడా కాల్షియం టానిక్ ఒకటి ఉంటుందండి. అదైతే మేము వాడుతాం వాటికి. ఎందుకంటే అది ఓడమంటే కొంచెమైనా సరే ఆవు అనేది కొంచెం యాక్టివ్గా ఉంటుంది, కొంచెం బలం కూడా ఉంటుందండి. ఇంక ఈ పెయిన్ అయితే నేను అసలు ఎత్తలేకపోయాను ఎప్పుడు. అందులో ఈ మధ్యన నాకు జ్వరం పడడంతో నాకు అసలు ఎనర్జీ కొంచెం అసలు బలం అనేది కూడా లేదు. అయితే కొంచెం గోలు అవన్నీ ఇంకా తుడిస్తే ఇంకా ఆవు దగ్గర ముందు వేసామన్నమాట. ఎందుకంటే అలా వేసాము అంటే ఆవు పెయిన్ అనమాట నాకుతే ఇంకా అదే క్లీన్ చేసేస్తుంది. మనం కొంత అయితే గోలు కూడా అలా తీయాలండి. అయితే గోలు కూడా మరి నేను తీసి దీన్ని క్లీనింగ్ చేసిన వెంటనే ఎప్పుడు కూడా ఆవు ఈయన వెంటనే మనమైతే కుడితి అయితే పెట్టుకోవాలండి. కుడితి అన్నానని ఏటో కాదండి, వేడి నీళ్ళు, బెల్లము, ఉప్పు, తౌడు వేసి అయితే పెట్టండి. అంతకన్నా అస్సలు ఇంకేమీ పెట్టకండి. ఇలా మీ ఇష్టం అండి. వేడి నీళ్ళు పెట్టేటప్పుడు ఎన్ని బకెట్లు అయినా తాగే ఓపుకుంటే నేనైతే ఒక 2-3 బకెట్లు అయితే పెట్టాను. మొత్తం వాటరేనండి, ఇంకేమీ వేయను. బెల్లము, ఉప్పు, తౌడు, నీరు మాత్రమే వేస్తాను. అయితే తాగేసింది. ఎందుకంటే బాగా అలిసిపోయి ఉంటుంది కదా. అయితే మనం పెట్టామంటే ఇంక తాగుతుంది. చూసారా పెద్ద పెయ్యి అవ్వడంతో ఆ సిరాలకైతే నేను అందించలేక నా నడుము అయితే నొప్పి అయితే వచ్చేసిందండి. ఎందుకంటే చిన్న పెయ్య పెద్దది అయిపోయింది, ఆవు చిన్నది అయిపోయింది. దానికి సిరాలు ఎక్కడున్నా ఏటనేది తెలియట్లేదు. ఫస్ట్ డే కదా, అందువల్ల అయితే నేను ఇంకా దగ్గరుండి అయితే
తాగించాను అన్నమాట. తాగించేసి ఇంకా పాలు తీసిద్దామనేసి ఇంకా నేనైతే ఇచ్చేసాను. నేనైతే నా కళ్ళన్నీ ఎంత ఇదైనా సరే ఆవుల వైపే ఉంటాయండి. ఎందుకంటే ఆవులు కొమ్ములు ఏమి తగిలినా యువతల కాలుతో మనకు మట్టిసినా చాలా ఇబ్బంది. మనమైతే ఆవుల దగ్గర చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కాకపోతే ఈ ఆవు పాలు తీసినంతసేపు కదలదండి. అయితే ఇంకా నేనైతే జున్ను పాలు అయితే తీయడం అయితే మొదలు పెట్టేసాం. ఇప్పుడు ఈన ఆవుల దగ్గర అయినా ఏవైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే పాలు అయితే తీయడం అయితే మొదలు పెట్టేసా. పాలు అయితే ఇంకా జున్ను పాలు అయితే తీస్తున్నానండి. ఇంకా నెమ్మదిగా ఒక్కొక్క సిరము తీసుకొని ఇంకా తీసేసా. చూసారా? అయితే ఇంకా ఇదనమాట మాయ అనేసి, అంటే మేమైతే మాయ అంటామండి. కొందరు లోపల ఉన్న కుళ్ళు అంటారు. ఇంకా వేయలేదు, ఎందుకంటే ఇంక ఇప్పుడే ఈనింది కదా, ఇంచుమించుగా 2-3 గంటల్లో వేస్తుందన్నమాట. అయితే ఇంకా నేనైతే, ఎందుకంటే ఇక్కడ పాలు తీయడానికి కూడా ఎప్పుడు కూడా నేనేనండి. ఆ ఏరియాలో ఎవ్వరిని కూడా ఇది రానివ్వదు. ఇప్పుడు పెదనాన్ని హెల్ప్ చేశారు అన్నాను కదా, ఆ పెదనాన్ని కూడా దగ్గరికి రానివ్వదండి. ఏ పిల్లల్ని రానివ్వదు. కొన్ని ఆవులు అంతే, కొన్ని అసలు ఆ పెయిన్ ముట్టినా ఏమీ అనవు. ఇదైతే అలా కాదు. ఎందుకంటే ఇది చాలా ఇబ్బందులు పడి వచ్చింది అని చెప్పాను కదా, అందువల్ల అయితే ఒక కుక్క పిల్లని, ఇక్కడైతే కుక్క పిల్లలు ఉన్నాయి అన్నాను కదా, ఆ కుక్క పిల్లలు అయితే వీటిని బాగా విసిగించాయండి మా ఆవునైతే. మా ఆవు ఎంతసేపు వాటిని పొడిసేస్తామని చూస్తే అందులో 5 కుక్క పిల్లలు ఉండడంతో మాటికి వచ్చేవి. వాటి వల్ల అయితే ఇది టెన్షన్ పడి ఇంకా చాలా టెన్షన్ అయితే పడింది. పడడంతో ఇంకా కుళ్ళును కూడా వేయలేదండి. అంటే కొన్ని ఆవులు ఏంటంటే టెన్షను, ఏవో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అట్లా హార్మోన్లు ఏవో అన్నారు, సంథింగ్ నాకు తెలియదులేండి. అయితే ఇంకా ఈ శుభ సందర్భంగా మేమైతే చికెన్ తెచ్చామండి. చికెన్ తెచ్చుకొని తిన్నాము. చూడండి, ఆ పెద్దనాన్న అయితే అది ఆ కుళ్ళు అదే మా వేసిన వరకు అలానే ఉంటారు. అది అంత బేగ వేస్తుందని చూస్తున్నారు. అదైతే వేయలేదు. తెల్లారి అయితే అయిపోయింది. తెల్లారి అయిపోవడంతో నేనైతే ఇంకా చూస్తున్నా ఎంత బేగ వేస్తే కడిగిద్దామా అనేసి. ఫైనల్గా అయితే ఇంకా అది అప్పటికే వేయలేదు, అప్పటికే 7 అయిపోయింది. సరేలనేసి ఇంకా నేనైతే సరేలనేసి ఇంక మళ్ళీ తెల్లవారు పాలు తీసిద్దాం మా వారిని తీయమంటే నాకైతే కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పారు. సరే అని నేనే తీసిద్దామనేసి అయితే ఇంకా వచ్చానండి. ఆవునైతే పెయిన్ అయితే ఇంక ఇప్పేసి పాలు అయితే తీసేసాం. పాలు తీసేటప్పుడు చూడండి, మా ఆవు అయితే కొంచెం, ఎందుకంటే ఫస్ట్ కదా చాలా రోజులు అయ్యింది, కొంచెం అటు ఇటు కదులుతుంది. ఈ పెదనాన్న అయితే నాకు అన్నీ అందిస్తున్నారు. కొంచెం అటింగ్ వెళ్ళండి పెదనాన్న. మళ్ళీ అది ఎలా అంటే పక్కన అల్లంత దూరాన్ని వెళ్ళిన మనుషులు కొంచెము వాళ్ళని ఇంక పొడిసేయడానికే చూస్తుంది అనమాట. అంత డేంజర్ దీంతో. ఆ సడన్గా తిరిగిందంటే అక్కడ మధ్యలో నేనే ఉన్నాను కదా, నేనైతే ఏదైనా అవ్వచ్చని నా భయము. అయితే చూస్తున్నారు కదా, ఆ మాయ అనేది అస్సలు వేయలేదండి. వేయకపోయినా సరే పాలు తీసాం. ఎదురాకులు ఎప్పుడు కూడా రాత్రులే మేము పెట్టేస్తాము. ఎదురాకు పెడితే కుళ్ళు వేసేస్తుంది అంటారు, కానీ మేము తెల్లవారు వేసామన్నమాట. మరి ఇది అయితే అసలు కుళ్ళు అనేదే వేయలేదు. సరేలే అనేసి మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం. చాలా టైం అయిపోయింది. నేను వచ్చిన వాళ్ళు అందరూ ఏంటి ఇంకా వేయలేదు అని చెప్తున్నారు. మరి ఇంకా డాక్టర్ని పిలలేదు అలాగే ఇలాగా అన్నారు. ఈలోగా అయితే నేను లావణ్య మేడం పిలిచానండి. పిలిస్తే ఈలోగా అనమాట ఒక టానిక్ ఇచ్చారు. ఆ టానిక్ అయితే పట్టాను. ఆవిడకి మేడం సాయంత్రం అయిపోయింది, అప్పుడు కూడా వేయలేదు. ఆవిడ జస్ట్ ఇలాగా ట్రై చేసేసరికి ఇంకా తీస్తారనమాట. అది మేమైతే ఇంకా హెల్ప్ చేసాము ఆవిడకి. హెల్ప్ చేయగానే అయితే ఆవిడ బాబండి ఒక 2 months అయ్యిందేమో. అయితే నేను పిల్లగానే మరి రెండో ఆలోచన కూడా లేకుండా వెంటనే ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే తీసిందండి. అసలు ఈ ఆవు బతికుంది ఈ రోజు కంటే కారణం కూడా ఆవిడే. ఎందుకంటే ఆవులు ఈనేటప్పుడు ఏమవుతాయంటే చాలా వరకు అండి చనిపోతూ ఉంటాయి. ఈరోజే నేను ఆ మాట కూడా, ఎందుకంటే మాకు జేసీబీ ఉంది అని చెప్పాను కదా, చాలామంది ఆవులు చనిపోయాక పిలుస్తారండి, జేసీబీని తెమ్మంటారు. ఎందుకంటే ఆవుకి పెద్ద గొయ్యి ఉండాలి కదా అది దవ్వడానికి.
అయితే ఈ చెట్లు ఎప్పుడు కూడా మాకు చాలా బాగా ఉపయోగపడతాయండి. అంటే ఇంజెక్షన్‌లు చేసేటప్పుడు ఏటికైనా ఈ 2 చెట్లే మేము ప్రతిసారి కూడా ఆవు జతకొచ్చిందంటే ఆ 2 చెట్ల మధ్యనే పెడతాను. ఆటికి ఏ ఇబ్బందొచ్చినా, ఏ ఇంజెక్షన్స్ ఎయ్యాలన్నా కూడా మరి నాకెప్పుడు కూడా ఈ చెట్లయితే బాగా ఉపయోగపడతాయండి. ఇంకా ఇందాక చెప్పాను కదా! సగము ఏశాను ఈ టానిక్ అని. ఇప్పుడు మిగతా టానిక్ అయితే ఏసాం. ఎందుకంటే కడుపులో ఉన్న కుళ్ళు మొత్తం వచ్చేస్తదంట. ఇది రూ. 140 అండి టానిక్కు. అందువల్ల అయితే ఇంక ఏసా. అది చాలా వరకు నోరివ్వలేదు. నన్ను చూస్తే గానీ అది ఇంకా నోరైతే తెరవలేదు. నన్ను చూడగానే ఇంక నోరు తెరిసింది. అంటే తనకు ఆ ఆవుకు తెలుసు ఎవరి తాలూకా ఏటనేది. అందువల్ల అయితే ఇంకా దానికైతే పట్టేసాక ఇంకా లావణ్య మేడం అయితే నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. టీ పెట్టాలంటే పెట్టొద్దు అని చెప్పింది. అయితే కొంచెం జున్ను పాలు అయితే ఇచ్చానండి. ఎందుకంటే మనమంటూ అసలు ఏ పరిస్థితుల్లోనున్నా ఆవిడ నేను ఫోన్ చేయగానే వస్తుంది. మా ఇద్దరు అసలు నిజంగా ఎలాగా ఇంకా అయ్యిందో అలా అయిపోయింది. అయితే ఆవుల్ని కడిగేటప్పుడు పసుపు అంటే మేము ఇప్పుడు కుళ్ళు తీస్తాం కదా! ఇప్పుడైతే ఆవునైతే కడిగేస్తానండి. కడగడానికైతే కిందకి వెళ్తున్నా. అయితే ఆవులను కడిగేటప్పుడు ఆ నీటిలో అయితే కొంచెం పసుపు, ఉప్పు వేసామంటే వాటికి పురుగులు పట్టడం, ఈగలు, దోమలు అవి ఏటి సేరవనమాట. చూడండి ఈ పెదనాన్న కడుగుతున్నాడు కదా! ఒక్కసారి చూసింది. ఇంకా చూసిన నుండి అయితే ఇంకా ఆ పెదనాన్న అయితే దగ్గరకు కూడా రానివ్వలేదు. సరే నా పెదనాన్న అయితే సైడ్ అయిపోయారు. సైడ్ అయిపోయాక ఇంక నేను కడిగేస్తానులే మరి ఇంకెందుకు పెదనాన్న మిమ్మల్ని రానివ్వదు కదా అన్నాను. అయితే అది అయితే నాకు ఇచ్చారు. ఇంకా మంచిగా పామేసి ఇంకా కడుగుతుంటే నాకైతే హెల్ప్ అయితే చేశారండి. అయితే ఎప్పుడు కూడా ఆవుల్ని మంచిగా డెటాల్ అయితే అయిపోయింది. లేకుంటే కొంచెం డెటాల్ వేసి కడిగేసామంటే మంచిగా అంటే వాటి దగ్గర ఏ స్మెల్ ఉన్నా సరే అసలు స్మెల్ లేకుండా ఉంటుంది. నేను డెటాల్లో కొన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఆవు ఎక్కడ ఈనిందో అక్కడైతే నీట్గా క్లీన్ చేసి ఆ డెటాల్ నీళ్ళు అయితే వేస్తానండి. ఎందుకంటే ఎక్కువగా ఈగలు చేరాయి అంటే పురుగు అనమాట. ఆవులకు చాలా తొందరగా పట్టేస్తుంది అనమాట. అందుకు అలా చేశాననమాట. అసలు ఈ ఆవు చెప్పాను కదా ఒక 6-7 సంవత్సరాల క్రితం అండి. ఇది బతుకుతుందని మాకు నమ్మకమే లేదు. నెల రోజులైతే అంటే హెచ్ఎఫ్ ఇంజెక్షన్లు అయితే చేశారు దీనికి. ఎప్పుడు కూడా చిన్న ఆవులకి హెచ్ఎఫ్ ఇంజెక్షన్లు అయితే చేయొద్దనేసి ఆ డాక్టర్లకు చెప్పియండి. ఎందుకంటే ఇలాంటి ఇంజెక్షన్లు చేసేటప్పుడే ఆవులు ఎక్కువగా చనిపోతాయి. ఎందుకంటే ఆవులు చిన్నవి పెద్ద పేయలు వేసేటప్పుడు అయితే అది మేము చాలా బలవంతంగా ఒక నలుగురం అయితే ఆ పెయిన్ ఆ రోజు లాగామండి. ఇప్పటికీ గుర్తు. అదైతే అసలు 2 నెలలు అసలు లేగలేదు, కుళ్ళు కూడా వేయలేదు. ఆ లావణ్య మేడం అన్నాను కదా, ఆవిడ నెల రోజుల తర్వాత తీసింది. ఆ వాసనకైతే నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి వేసేది కాదండి. అలా 2 నెలలు దీంతో నేనైతే పడ్డాను. ఎంత అసలు ఈరోజు బతికింది ఈ ఆవు అంటే కారణం అయితే లావణ్య మేడం. అయితే ఆవిడ ఎంత చేసిందో మరి మా సేవ కూడా అంతే. ఎప్పుడు కూడా చాలామంది చెప్పారు, ఎందుకు అసలు ఆ ఆవు గురించి అంత బాధపడతారు, ఒగ్గివచ్చు కదా, ఎందుకు అసలు చచ్చిపోద్ది అది మరి బతకుదు అంటే అసలు లేగలేకపోయింది. అయితే నేను ఆ ఆవు ఉన్నంత వరకు తన ప్రాణం లాస్ట్ వరకు అయితే నేనైతే ఇంకా దాన్ని దాన్ని బతికించడానికే నేను చూస్తాను. ఎంత మెడిసిన్ అయినా పర్వాలేదు మేడం, మీరైతే ఇంకా ఆపకండి. మా వారు నేనైతే అలానే చెప్పాము. ఆవిడైతే రోజుకు ఆ మెడిసిన్ తెచ్చి ఎక్కించేవారు. అయితే ఒక 6-7 ఉంటే కానీ దీన్ని ఎత్తితే కానీ ఇది లేగలేకపోయేది. అంత బాధలు అయితే దీంతో పడ్డామండి. ఫైనల్గా అయితే ఇది రోజు బతికింది అంటే ఆవిడ వల్లే నేనైతే చెప్తాను. ఆవిడైతే మీ సేవ వల్లే అంటది. ఏదైనా సరే అందరము దీనికి ఇచ్చేసాము. అయితే చూసారా ఫైనల్గా ఇదంతా క్లీన్ చేశాక డెటాల్ అయితే వేసాను. ఎందుకంటే పురుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత అయితే పసుపు అయితే రాశానండి. పసుపు రాస్తే మీ అందరికీ తెలుసు కదా, యాంటీబయాటిక్ అనేసి. అంటే
మంచిగా ఉంటదనమాట. పసుపు రాసినంత సేపు ఇంక అలాగంటే మా యావ నాకు సహకరిస్తది. ఎందుకంటే అప్పుడు చేసిన సేవ మరి అలాంటిది. యావ అంటే నాకు చాలా భయమండి. పడ్డగా ఉన్నప్పుడు అందరిని పొడిసిద్ది. అందులో నేను కూడా అంటే నాకు కూడా నేనెప్పుడు నాకు పడలేదు గానీ దాని దరిదాపులకైతే ఎళ్ళేదాన్ని కాదండి. ఎందుకంటే అమ్మో! నన్ను పొడిసేద్దేమో అని భయమైతే నాలో ఉండేది. అలాంటిది ఎప్పుడు ఆ సేవ చేశానో తన కళ్ళారా చూసినుండి ఈ రోజు వరకైతే ఎవరిని ఏదైనా సరే నన్ను మాత్రం అస్సలేమనదండి. ఇంక రోజు కుడితే అన్నీ నేనే చేస్తాను. కాకపోతే అప్పట్లో అన్నీ చేసినప్పటికీ ఒక పడ్డన్నప్పటికీ కొంచెం భయంగానే ఉంటది కదా! అయితే ఎప్పుడు కూడా ఆవులకి ఇలా అనమాట పసుపు అయితే రాసుకోవాలి. పసుపు రాసుకుంటే కింద వరకు రాసామంటే చాలా మంచిగా ఉంటాయి. ఎక్కువగా ఏమీ అవ్వకుండా అంటే వాటికి తొందరగా పురుగు పట్టకుండా, ఈగ పట్టకుండా ఉంటుంది. అయితే ఇన్ని చేస్తున్నానని మా వాడు నాకు తాటికాయలు తెచ్చాడండి. కొంచెం చల్లగా ఉంటుంది తిను అని చెప్పాడు. కోసి మరీ ఇచ్చాడు నాకైతే మా అబ్బాయి అనమాట. హ్యాపీగా తిన్నా. నాకు తాటికాయలు అంటే చాలా ఇష్టం. రాత్రి అయితే 12 అయ్యిందండి. ఇవన్నీ అయ్యేసరికి అయితే ఈలోగా నాకు పెళ్లి బ్లౌజులు అయితే ఉన్నాయి. నాకు ఇంకా భయం వేసింది. అమ్మో రేపు తెల్లారికే కదా ఈ పెళ్లి బ్లౌజులు ఇవ్వాలని ఫైనల్గా కుట్టేశానండి తెల్లవారికి. లాస్ట్గా ఫైనల్గా జున్ను అయితే చేసేసా. జున్ను చేసాను చూసారా ఎంత మంచిగా వచ్చిందో. అయితే ఎప్పుడు కూడా పెద్ద ట్రబ్బుతో చేసేదాను. ఈసారి అయితే చిన్న గిన్నెతో చేసుకున్నానండి ఇంటి వరకేని. మిగతా వాళ్ళందరికీ పాలు అయితే ఇచ్చేసాయి. ఎందుకంటే మరి నేను బాగా టైర్డ్ అయిపోయాను కదా, మీకు తెలుసు కదా. అంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.